కాలం మన ముందు బహువేగంగా గడిచి వెళ్ళిపోతుంది. 2023 6th monthలోకి మనం ప్రవేశించేసాం. ఆలోచనలు, మన ప్రయత్నాలు, మన పనులు ఎక్కడున్నవి అక్కడే ఉంటున్నప్పుడు, కాలం గడుస్తున్నప్పుడు ప్రతి మనిషికి ఆలోచన కలుగుతూ ఉంటుంది. కాలం ఆగట్లేదు, నేనేమి సాధించాను, ఎన్నో ఆలోచనలు, తలంపులు మనుషుల్లో కలుగుతూ ఉంటాయి. కుటుంబ వ్యవస్థే కాకుండా నా దేవుని పని నేనేం చేస్తున్నాను, ఆ దేవునికి నేనేమి లెక్క అప్పగించాలి, ఇలా ఎన్నో ఆలోచనలు మనుషుల్లో కలుగుతూ ఉంటాయి. కానీ మేమేమో ఆగదు. ఏది ఏమైనప్పటికీ దేవుడు మనకు అప్పగించిన పనిని మనం నిర్వహిస్తూ ముందుకు వెళ్ళాలి. దేవుడికి మేము కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటల్లోకి వెళ్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, గడిచిన కాలమంతా మే నెలంతా మీ రెక్కల కింద భద్రపరిచి క్షేమాభివృద్ధి మాకు కలగ చేసి తండ్రి, పగలు ఎండదెబ్బ లేకుండా ప్రకృతి తాను తన పని చేసుకుంటూ ముందుకు వెళ్తుంది తండ్రి. ఈ కాలంలో ఇంత ఎండ వేసినప్పుడే భూమి నెరలు ఇచ్చి తన నోటిని తెరిచి వర్షపు నీటిని త్రాగి మంచి శ్రేష్టమైన విత్తనములను ఫలింపచేసి ప్రభువా మాకు ఆహారము కావాలి కనుక ఎండకు భూమి సిద్ధపడుతున్నది. ప్రకృతి దాను మీరు నిర్ణయించిన పని చేయుచున్నది తండ్రి. అందరూ బట్టి స్తుతులు చెల్లిస్తూ అంత భయంకరమైన ఎండలో కూడా మమ్మల్ని కాచి కాపాడి క్షమాభివృద్ధిని మాకు మా కుటుంబాలకు ఇచ్చారు. గడిచిన మాసంలో మీ పాద సన్నిధిలో స్థలానికి వచ్చి మిమ్మల్ని స్తుతించి మహింపరిచి మీ మాటలు విన్నాం. జూన్ మొదటి వారంలో ఈ రీతిగా మరొకసారి మీ సన్నిధికి వచ్చాం తండ్రి. ఒక నెల మా ముందుకు వచ్చిందంటే ఎన్నో బాధ్యతలు, కుటుంబ అవసరాలు, వీటన్నిటినీ తీర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రభువా. మొదటి వారంలో ఉన్నాం కాబట్టి మీ పాదాల దగ్గర నా సమస్యలన్నింటినీ ఉంచుతున్నాం. మా శక్తి, మా బలమైతే చాలదు, కానీ మీ కృప కావాలి, మీ తోడు కావాలి. బిడ్డలు ఆశపడి మీ సన్నిధికి వచ్చారు. ఏ తలంపులు, ఉద్దేశములు కలిగి ఉన్నారు, కానీ వాటన్నిటినీ మీరు ఎరిగిన దేవుడు. వచ్చిన వారిని వ్యతపరిచి పంపకుండా శ్రేష్టమైన మాటలు, శ్రేష్టమైన దీవెనలు, ఆశీర్వాదాలు వారికి ఇచ్చి పంపమని మాట్లాడుతున్న దేవదాసుని మరుగుపరచండి, నోటిని బోరగా వాడుకోండి. బిడ్డలు స్తుతించారు, స్తుతుల మీద ఆశీనులై మీరు మన మధ్య ఉన్నారు కాబట్టి మీరే మీ అమూల్యమైన మాటల చేత బిడ్డలను బలపరుస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోషువ గ్రంథం నుంచి 23వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయును కనుక మీలో ఒకడు 1000 మందిని తరుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోషువకి దేవుడు ఒక పని అప్పగించాడు. మోషేని 120 సంవత్సరాల వయసులో అతని శక్తి తగ్గలేదు, అతని కంటి చూపు తగ్గలేదు, కానీ యెహోషువకి కొన్ని బాధ్యతలు అప్పగించాలి. కాబట్టి మోషేను ప్రభువారు అన్నాడంట, నువ్వు ఇక మరణించాలి, నీ పని ముగించావు అని దేవదూతలు వచ్చి మోషేను సమాధి చేసి నూను కుమారుడైన యెహోషువకి పని అప్పగించారు.
యెహోషువ అనేక యుద్ధములు జరిగించి కానా దేశం అంతటిని స్వాధీనపరుచుకుని ఇశ్రాయేలు 12 గోత్రాలకి ఆ గోత్రాల చొప్పున ఆ దేశాన్ని సమభాగాలుగా పంచిపెట్టాడు. యెహోషువ కూడా వృద్ధుడైపోయాడంట. వృద్ధుడైపోయినప్పుడు ఆయా గోత్రాల వారందరినీ సమకూర్చి ఈ మాట వారితో అంటున్నాడంట. ఏ మాట అంటే, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున. దేవుడంట ఒక మాట మనకిస్తే మన జీవితంలో, నీకు ఏ వయసులో దేవుని మాటను స్వీకరించావో కానీ ఒక ధైర్యము, ఒక ఉద్దేశము, ఒక తలంపు, ఈ దేవుడు నాతో మాట్లాడాడు, ఇక నా జీవితం మార్చబడుతుంది, నా జీవితంలో సంతోషము, నా జీవితంలో ఆనందం రాబోతుంది అని ఒక విశ్వాసం నీకు ఆ రోజు కలిగి నువ్వు ఈ దేవుని విశ్వసించి ముందుకు వెళ్తున్నావు. కాలక్రమం ఏమవుతుందంటే, ఈ ప్రకృతిలో జరిగే అనేక ఋతువులు ఎలాగో మన ముందుకు వస్తున్నాయో, మన జీవితంలో కూడా అనేక మార్పులు. ఎల్లప్పుడూ ఆనందం ఉండదు, ఎల్లప్పుడూ సంతోషం ఉండదు, ఎల్లప్పుడూ సమాధానం కుటుంబాలలో ఉండకపోవచ్చు. అయినను దేవుడిచ్చిన మాట మాత్రం తప్పిపోదంట. హల్లెలూయా. దేవుడు నీకు మొట్టమొదటి నీ జీవితంలో దేవుని అంగీకరించినప్పుడు ఏ మాటను నువ్వు రూఢిపరుచుకున్నావో, ఏ విషయంలో నువ్వు ధైర్యం వహించావో, అది నీ జీవితకాలంలో నెరవేర్చబడకుండా అది నేను విడిచిపెట్టదంట. కాలక్రమంలో ఏం చేస్తామంటే, మన జీవితంలో ఎదురయ్యే అనేక ఆటుపోట్లు, సమస్యలు, భరించలేనివి, తట్టుకోలేనివి మనకు ఎదురైనప్పుడు కుటుంబ వ్యవస్థ, మన జీవిత వ్యవస్థ ఏమైందంటే కొంచెం డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయినప్పుడు అసలు దేవుడు నాతో ఉన్నాడా, దేవుడు నాకు ఇచ్చిన మాట నెరవేర్చబడుతుందా, ఏమవబోతుంది నా జీవితం అని ప్రతి మనిషి తన జీవిత పయనంలో గలిబిలైపోతూ ఉంటాడు. అది ఏ వయసులోనైనా కావచ్చు. ఇందులో రాయబడి ఉన్నది బైబిల్లో మహాభక్తుల విశేషాలు రాయబడి ఉన్నాయి. బైబిల్ అంటే చాలామంది ఏదో అనుకుంటారు, కానీ మనుషుల గురించే రాయబడి ఉంది. మనుషులు, రకరకాల మనుషులు, వారు జీవన విధానం ఎలా జీవించారు, వారు జీవించినప్పుడు ఎలాంటివి ఎదుర్కొన్నారు, వచ్చినప్పుడు ఎలా తట్టుకున్నారు రాయబడి ఉంటుంది. అదే ఇందులో ఉంది. కనుక మనం ఈరోజు యెహోషువ అనే వ్యక్తి చాలా యుద్ధాలు చేశాడు, చాలా రాజ్యాలు జయించాడు. గొప్ప సంగతి ఏమిటంటే, వాళ్ళు ఐగుప్తులో ఉన్న 430 సంవత్సరాలు దాదాపు ఎక్కడా యుద్ధం చేయలే. ఏ మిలిటరీ వాళ్ళు కాదు, ఏ సైన్యంలోకి వెళ్ళి యుద్ధం చేసిన వారు కాదు. కానీ అనేక రాజ్యాలను ఆక్రమించుకున్నారు, అనేక దేశాలను స్వాధీనపరుచుకున్నారు. దానికి కారణం ఏమిటంటే, యెహోషువ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయొచ్చు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మీకు ఇచ్చిన మాట చొప్పునంట నువ్వు యుద్ధము చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు, నువ్వు పోరాడలేని పరిస్థితి వచ్చినప్పుడు, తానే నీ పక్షమున యుద్ధము చేయను. ఈ మాట మనకు భయం వేసినప్పుడల్లా, మనకు భయం వచ్చినప్పుడల్లా ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, ఎలా జయించగలిగాం? మన జీవితం ప్రారంభమైనాక ఆయన మనకు చేసిన మేలు లెక్క పెడితే అసలు లెక్కకు మించినవి. నేనా నా జీవితాన్ని జయించింది నేనా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే కుటుంబం ప్రారంభమైనప్పుడు ఒక భార్యాభర్తతో కుటుంబం ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత కానీ ఆ మనిషికి ఆ పోరాటం స్టార్ట్ అవ్వదు.
అప్పుడు ఏం చేస్తాడంటే గమనిస్తూ ఉంటాడు తన ఫ్రెండ్స్ని, తనతో పాటు చదివిన వారిని, మనతో కలిసి చదువుతారు కానీ మనకన్నా గొప్పవాళ్ళు అయిపోతూ ఉంటారు, మనకన్నా ఉన్నతమైన స్థితిలో జీవిస్తూ ఉంటారు. వారి పిల్లలు, వారి కుటుంబ వ్యవస్థ ఎంతగానో ఉంటున్నప్పుడు ఒక రకమైన ఆందోళన, భయం వేస్తుంది. వాళ్ళకి అన్నీ సమకూడిని కాబట్టి వాళ్ళు హ్యాపీగా వెళ్తున్నారు కదా, మరి నేను అలా వెళ్ళగలనా, నాకు కుటుంబం ఏర్పడింది కదా, నేను ఇది జయించగలనా అనే ఒక భయము, ఆందోళన ప్రారంభ కొత్తలో ఉంటుంది. గడిచిన కాలాన్ని లెక్క పెడితే అప్పుడు నీ ఆలోచన అంత నీకు భయం కలిగించింది, కానీ కాలం ఆగట్లేదు, నీ జీవితంలో విజయం ఆగట్లేదు. బిడ్డలు కలిగారు, చదువుకుంటున్నారు, ఉన్నతమైన స్థితుల్లో ఉన్నతమైన చదువులకు వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఎవరు కలగజేస్తున్నారంటే దేవుడు నీ పక్షము నుండి యుద్ధం చేస్తున్నాడంట. మళ్ళా చప్పట్లు పడ్డా, హల్లెలూయా. దేవుడు నీ పక్షము నుండి వీటన్నిటిలో నీకు జయము కలగజేస్తున్నాడంట. ఆయన ఇచ్చిన జయాలు, ఆయన కలగజేసిన పోరాటాలలో విజయం మనం ఆలోచన చేస్తే అది లెక్కకు మించే ఉంటుంది. ఇక్కడ యెహోషువ వృద్ధుడైపోయి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుతున్నాడంట. అయ్యా, నేను వృద్ధుడిని అయిపోయాను, ఇక యుద్ధం చేయటానికి నాకు శక్తి లేదు, ఇంకా మనం ఆక్రమించుకోవలసినవి, సాధించవలసినవి చాలా ఉన్నాయి. కనుక మీరేమవుతారు, మీరు భయపడుతున్నారేమో, కానీ మీరు భయపడమాకండి, మీ పక్షమున యెహోవానే యుద్ధం చేస్తాడు. అంతేకాదు మీలో ఒకడు 1000 మందిని తరుముతారు. చప్పట్లు కొట్టండి మళ్ళీ, హల్లెలూయా. మీలో ఒక్కొక్కడు 1000 సమస్యలనైనా జయిస్తారు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పోరాటం ఏంటి? ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం యెహోషువ అన్న మాటని మనం ఈరోజు చదువుకుంటున్నాం. ఒక్కొక్క రోజు మన చుట్టూ ముట్టిన సమస్యలు ఆలోచన చేస్తే ఎంత గజిబిజిగా ఉంటుందంటే అది ఎవరికైనా తప్పదు. గుర్తుపెట్టుకోండి, మేము సేవకులం కాబట్టి ఎప్పుడు వాళ్ళు మైకులు పట్టుకుని అక్కడ పోడియం దగ్గరుండి మంచి ఓదార్చే మాటలు, ధైర్యం చెప్పే మాటలు చెబుతూ ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒక్కొక్కసారి టక్మని మనకి చుట్టుముట్టినట్టుగా ఉంటాయి, కానీ ఆ టైంలో మనం భయపడకూడదు. ఆమేన్. ఆ టైంలో మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. ఇక్కడ యెహోషువ అంటున్న మాట, మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేస్తాడు. ఆ మాట గుర్తుపెట్టుకో. దేవుడు నీకు ఇచ్చాడు ఒక మాట, ఎప్పుడు యుద్ధం చేస్తాడు ఆయన మన పక్షాన. భయపడ అవసరము లేదు. మా అమ్మాయి కాలేజీలో ఐఫోన్ పట్టుకుని వెళ్ళిందంట. లంచ్ అయినాక వాష్ చేసుకుంటే ఫోన్ వెళ్ళి వాష్ బేసిన్లో పట్టుకొచ్చాను. యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్, తనకు ఫోన్ కావాలి, అందులో చాలా డేటా. ఫోను బాటిల్లో పెడితే 3 days పట్టుద్ది అది క్లియర్ అయ్యే వరకు అన్నాడు. ఇక్కడే మురళీ ఫార్చ్యూన్ ఎదురుగా 3 days దాకా డేటా అవుతున్నావు. ఇంకొక ల్యాప్టాప్లో ఆ డేటా అంతా కాపీ అవుతుందని చూసుకుంటే అది స్టార్ట్ అయిన కాసేపటికి అందులో వాట్సాప్ అనేది పోయింది, క్యాన్సిల్ అయిపోయింది. ఎగ్జామ్ రాయాలి. 2 years తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఈవేళ. తను ఫైనల్ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళింది. తన కెరీర్ అంతా, లైఫ్ అంతా ఈవేళ బేస్ అయ్యి ఉంది. ఈ ఎగ్జామ్స్లో మంచి మార్కులు వస్తాయని కానీ మంచి కంపెనీస్ ఆఫర్ ఇవ్వం. కంపెనీస్లోకి వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళాలంటే ఇందులో మంచి మార్కులు రావాలి. ఒక్కొక్కసారి మన చుట్టూ ముట్టినట్టుగా ఉంటాయి సమస్యలు. దేవుణ్ణి ఎరిగిన బిడ్డలుగా మనం దేనికి భయపడకూడదు.
హల్లెలూయా. అది ఎంతటి భయంకరమైన విషయమైనా కూడా భయం అనేది మొదట మనం తీసివేసుకోవాలి. ఎందుకనంటే ఎఫెసీ సంఘానికి పౌలు గారు ఒక పత్రిక రాస్తూ 6వ అధ్యాయము 12వ వచనంలో, మనము పోరాడుచున్నది శరీరులతో కాదు కానీ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుతున్నామంట. ఒక్క మాట చాలు. ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాను. ఇంక మీరు వినండి, అది ఎప్పుడు మీరు విన్న మాటే. కానీ మనం దేవుని ఎరిగి దేవునితో ఎక్కువ నడుస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ దేవునికి ప్రాధాన్యత మనం ఇస్తున్నప్పుడు అపవాది కూడా అదే పోరాటం మనతో చేయటం మొదలు పెడతాడు. చేసి నిన్ను ఏ రీతిగా కృంగదీయాలి, నిన్ను ఏ రీతిగా కృంగదీయాలని ఆలోచన చేస్తూ ఉంటాడండి. వాడి పన్నాగాలన్నీ నీకు కాదు, నువ్వు ఎక్కడా లొంగట్లేదనుకుని నువ్వు మానసికంగా కృంగదీయటానికి చూస్తావు. నీ కుటుంబంలో నీ పిల్లల మధ్య నీ ఇంట్లోనే ఏదో ఒక హడావుడి చేయటానికి వాడు మొదలు పెడతాడు. గలిబిలి కలిగించాలి. మనము పోరాడున్నది స్పష్టంగా చెబుతున్నాడు పౌలు గారు. అంటున్నాడు ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహం అంట. లూసిఫర్ అనేవాడు పడద్రోయబడినప్పుడు ఒక్కడే కాదంట, 3 కోట్ల మందిని స్కాలర్స్ రాస్తారు. వాడితో పాటు 3 కోట్ల మంది దేవదూతలు వాడితో పాటు పాపం చేసి పడద్రోయబడ్డారు. వారు ఎక్కడుంటారంట? ఆకాశ మండలంలో పొంచి ఉంటారంట. నీ పోరాటము, నువ్వు చేసే ప్రార్థన అంట ఒక్కొక్కసారి దాన్ని దేవుని సన్నిధికి వెళ్లకుండా వాడు ఆపేస్తూ ఉంటాడు. ఈ మాటలు చదువుతున్నప్పుడు కాపరి దుడ్డుకర్ర అని ఒక పుస్తకం, అది సేవకుల కొరకు ఆ బుక్. అందులో చాలా ఎలాబరేట్గా రాస్తాడు ఈ విషయాలని. ఎందుకు మనం ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆన్సర్ ఎందుకు లేట్ అవుతాం, ఒక్కొక్కసారి మనం ఎక్స్పెక్టేషన్ చేసింది ఎందుకు డిలే అవుతూ ఉంటుంది, అది మనకి ఊహకు అందదు. ఏం తగ్గింది నాలో? బైబిల్ క్రమంగా చదువుతున్నాను, ఉపవాసం ఉండే టైంకి ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన అనుకునే టైంకి చేస్తున్నాను, ఫ్యామిలీతో చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నావు నువ్వు. కానీ నీకు జవాబు మాత్రం డిలే అవుతుంది. ఎందుకనంటే ఆ కాపరి దుడికర్రలో రాస్తాడు ఆకాశ మండలం, ఈ భూమికి ఎండ అయ్యేది ఆకాశం కదా, చుట్టూ రౌండ్ చుట్టూ వాడి దూతలంతా కూర్చుని ఉంటారు ఆకాశ మండలం. దురాత్మలయ్యి, వాడి శరీరం కాదు కదా, ఆకాశంలో ఉంటాడు వాడు. వాడు ఏం చేస్తాడంటే మన ప్రార్థన విజ్ఞాపనని దేవుని సన్నిధికి చేరకుండా అడ్డగిస్తాడు. దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయంలో మీరు వినండి, మీరు చదివే టైం లేదు కాబట్టి నేను చెబుతాను. 10వ అధ్యాయం 2వ వచనంలో 3 వారాలు దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. 3 వారాలంటే ఎన్ని రోజులు? 20 రోజుల పైన, 21-24 డేస్ ఉపవాసం ఉండి, ఎంత ఉపవాసం ఉన్నాడంటే అన్నపానాలు పుచ్చుకోలేడు. అంటే అసలు లేచి నడిచే శక్తి కూడా లేనంత స్థితికి వెళ్ళాడు. దానియేలు మౌలుడా ఏమ్మా? దానియేలు సింహాల బోన్లు వేస్తే ఎన్ని సింహాలు రాయలేదు, కానీ ఆకలితో ఉన్న సింహాలు నోరు మూసుకుని ఉంచున్నాయి దానియేలు కోసం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సింహాల బోన్లో ఉన్న సింహాలు వాస్తవానికి ఆహారం దొరికితే ఎముకలు కూడా తినేయాలి, పటపటా కొరుక్కుని తినేయాలి. కానీ అంతటి మహాభక్తుడు కాబట్టి దేవుడు సింహాలకు ఆజ్ఞాపించాడు, మీరు నోరు మూసుకుని కూర్చోండి అక్కడ. దానియేలు నిలబడి ఉంటే, ఒకవేళ దానియేలు ప్రార్థన చేస్తుంటే
సింహాలు కూడా ప్రార్థన చేస్తుంటాయి. ఆమేన్. ఏం చేస్తుంటాయి సింహాలు? అంతటి కృప కలిగిన దానియేలంట 3 వారాల నుంచి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనని దేవుని సన్నిధికి వాడు తీసుకెళ్ళవట్లేదు. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వాడు చేరనివ్వట్లేదు. మనము పోరాడున్నది పత్రికల్లోకి వచ్చేవారికి పౌలు గారు దాన్ని స్పష్టంగా చెప్పాడు. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహంతో. ఇక్కడ యెహోషువ అంటున్నాడు, మీలో ఒకడు 1000 మందిని తరుమును. హల్లెలూయా. నీలో ఒక్కొక్కడు ప్రార్థన ఆలస్యమైంది అనుకుంటున్నావేమో, కానీ నీ కుటుంబంలో వచ్చే 1000 సమస్యలనైనా నువ్వు ప్రార్థన చేసే ఒక్కడవు నువ్వు ఇంట్లో ఉంటే, నీ కుటుంబంలో ప్రార్థన చేసే నువ్వు ఒక్కదాని ఉంటే, నీ చుట్టూ ముట్టి ఉన్న నిన్ను గలిబిలి కలిగిస్తున్న నీ సమస్యలన్నీ నువ్వు ఒక్కదానివే పారద్రోలే శక్తి దేవుడు నీకు ఇచ్చాడంట. చప్పట్లు కొడతాం. హల్లెలూయా. వాటన్నిటినీ జయించే శక్తి దేవుడు నీకు కలగజేశాడంట. ఈ మాటను మర్చిపోబాక. ఆ మాటను మర్చిపోతావని అంటున్నాడు. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. నీ దేవుడైన యెహోవా నువ్వు రక్షణ పొందినప్పుడు, నువ్వు నమ్మినప్పుడు నీకు ఇచ్చిన మాట ఉంది చూసావా, అంత శక్తివంతమైందంటే ఈవేళ నీకు నీ చుట్టూ కొన్ని గలిబిళ్ళు, నీ కొన్ని సమస్యలు నీ చుట్టుముట్టు ఉండొచ్చేమో, కానీ నీకెంతటి శక్తి అంటే ఒక్కొక్క 1000 సమస్యలనైనా నువ్వు ఇలా నెట్టివేయగలిగిన కృపదేవుడు నీకు ఇచ్చాడంట. ఆమేన్. ఆమేన్. దావీదు ఒక్కడే యుద్ధానికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 7వ వచనంలో, ఆ స్త్రీలు గాన ప్రతిగారములు చేయుచు వాయిద్యములు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిన. చప్పట్లు కొడదాం మళ్ళీ. హల్లెలూయా. దావీదు యుద్ధ భూమికి వెళ్తేనంట ఒక్కడే 1000 కొలది కాదు 10,000 కొలది హతము చేశాడు. ఒక్కడికి ఎంత శక్తి ఉందంటే దేవుడిచ్చే శక్తి. దావీదు ఒక్కడే 10,000 కొలది యుద్ధ భూమిలో శత్రువులను హతము చేసి తిరిగి వచ్చాడు. యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు, శత్రువులను జయించినప్పుడు, పట్టణంలో ఉన్న స్త్రీలు అంటే పురుషులందరూ యుద్ధ భూమికి వెళ్ళిపోయారు కదా. జయం వచ్చినప్పుడు రక్షణ ఎవరికంటే స్త్రీలకే. ఎందుకనంటే ఆ యుద్ధంలో కనుక ఓడిపోతే పురుషులు ఆ రాజ్యం మీదకి దాడి చేసినప్పుడు కలిగే నష్టం స్త్రీలకి ఎక్కువ నష్టం. కాబట్టి ఎక్కువ సంతోషించేది స్త్రీలే. వీళ్ళందరూనంట వాయిద్యాలు పట్టుకుని యుద్ధభూమికి వెళ్ళి తిరిగి వస్తున్నాం వారిని ఎదుర్కోటానికి వెళ్ళినప్పుడు గాన ప్రతిగానములు చేస్తున్నారంట. ఆహాహా, ఓహోహో. సౌలు 1000 మందిని కూలిస్తే దావీదు 10,000 మందిని హతం చేశాడు. ఒక్క మనిషికి దేవుడు అంత కృపను అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదుకి అంత శక్తి ఇచ్చిన దేవుడు దావీదుకి శ్రమలు లేవా? దావీదుకి శోధనలు రాలేదా? దావీదుకి శోధనలు వచ్చినాయి, దావీదుకి శ్రమలు వచ్చినాయి. కానీ ఎందుకుని దావీదు గురించి రాశాడు ఈ మాట అంటే, దావీదు ప్రార్థన చేసేవాడు, దావీదు ప్రభువు దగ్గర విచారణ చేసేవాడు. తన కుటుంబంలో, తన జీవితంలో గలిబిలు వచ్చినప్పుడు తగ్గించుకుని ప్రార్థన చేసేవాడు. దేవుని సన్నిధికి శ్రమ ఎక్కువైనప్పుడంట ప్రార్థన ఎక్కువ చేయాలి, శోధన ఎక్కువైనప్పుడు స్తుతి ఎక్కువ చేయాలంట. గుర్తుపెట్టుకోండి, దేవుని మనం నిందించకూడదు, దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. నేను ఇంతటి వాడిని, అంతటి వాడిని, నేను ఇంత చేశాను, అంత చేశాను.
నాకేం మిగిలింది, ఏం చేస్తున్నావు నువ్వు అనే ప్రశ్న దేవుణ్ణి వేయకూడదు, దేవుణ్ణి అడగకూడదు. శోధన ఎక్కువైనప్పుడు ఏం చేయాలి? స్తుతి ఎక్కువ చేయాలి, ఎక్కువ పాటలు పాడాలంటే. ఆ రోజు కుటుంబం అంతా కలిసి కూర్చుని, నాన్న ఒక షెడ్యూల్ పెట్టుకుంటాం, ఈవేళ 3 పాటలు పాడతాం అంతే. 3వ పాట అవగానే బైబిల్ చదువుతాం, అవునా? అట్లా కాదు, 3 పాటలు ఏం చేయాలి? 5 పాటలు పాడాలి. చాలేదనుకో, చాలపోతే ఇంకా 4 పాటలు పాడాలి, స్తుతి ఎక్కువ చేయాలి. దాంతోపాటు రోజు ఒకరు ప్రార్థన చేయాలనుకోండి మన ఇంట్లో, ఈవేళ అందరూ కలిసి తల ఒక ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇవన్నీ కూడా శోధన ఎక్కువైనప్పుడు, శ్రమలు ఎక్కువైనప్పుడు చేయవలసిన పనులు. ఎందుకనంటే దేవుడు మాట ఇచ్చేసాడు, నువ్వు ఉండు అక్కడంతే, నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తాను. నీకెంతటి శక్తిని ఇచ్చానంటే ఒక్కొక్కడు 1000 మందిని తరుగుతాడు, మాటలు కాదు. నువ్వు ఒక్కొక్క ప్రార్థన ఏం చేస్తుందంటే 1000 సమస్యలను తరిమి కొట్టుంది. వస్తే రావాలి. ఇదివరకు ఉన్న చాలా పెద్ద పరమ భక్తులు మాట్లాడుతూ ఉంటారు, శ్రమ ఎక్కువయ్యే కొద్దంట, శోధనలు ఎక్కువయ్యే కొద్దంట నాలో ఇంకా పట్టుదల పెరుగుతుంది, నాలో ఇంకా కసి పెరుగుతుంది అనేవాళ్ళంట. నేను ఇంకా నా దేవునికి దగ్గర అవ్వాలి, ఎక్కువ ప్రార్థన చేయాలని ఆలోచన కలుగుతూ ఉంటుందండి. అప్పుడప్పుడు మనకి అన్నీ సమకూరుస్తపడుతుంటే దేవుని మర్చిపోతాం. తీరిక లేదు, నాకు తీరిక లేదమ్మా, ప్రార్థన తర్వాత చేద్దాంలే, బైబిల్ తర్వాత చదువుదాం, పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు అన్ని ఆనందాలు మనకు తోడుగా ఉన్నప్పుడు. నేర్చుకోవాల్సింది ఏంటంటే శోధన ఎక్కువైనప్పుడు ఇంకా దేవునికి దగ్గర అవుతూ ఉండాలి. దగ్గర అయ్యే కొద్ది ఏమవుతుందంటే మనకి ఇంకా శక్తి పెరుగుతూ ఉంది. దానియేలు 3 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళనప్పుడు ఏం చేశాడంటే మిఖాయేలు దూత దిగి వచ్చాడు. హల్లెలూయా.